హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాంకాంగ్లో తెలుగు అమ్మాయి. సో ఈ రోజు అయితే మేము బిగ్ బుద్ధా వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో షూట్ చేశాను. ప్లీజ్ కొంచెం లవ్ చూపెట్టండి, కంప్లీట్గా చూసేసేయండి. అండ్ ఇది బిగ్ బుద్ధా అనమాట. హాంకాంగ్లో ఒక టూరిస్ట్ డెస్టినేషన్, కంపల్సరీ ఎవరు వచ్చినా కూడా షూర్గా వెళ్తారు. ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ వెళ్ళగానే ఇలా 12 స్టాచ్యూస్ ఉంటాయి. హాంకాంగ్ వాళ్ళది 12 జోడియాక్ సైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈచ్ జోడియాక్ సైన్కి రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క స్టాచ్యూ ఉంటుంది. ఎవ్రీ 2 అవర్స్కి ఒక్కొక్కళ్ళు కాపలా కాస్తారు అన్నట్టుగా, లైక్ కంప్లీట్ 24 అవర్స్లో ఆఫ్ ద డే 2 అవర్స్కి ఒక్కొక్కళ్ళు చూస్తారు అనమాట. అలా ఈ స్టాచ్యూస్ 12 ఉంటాయి అన్నమాట. వెళ్ళగానే తర్వాత ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ వచ్చేసి బుద్ధాది అనమాట. అది 250 స్టెప్స్, ఆల్మోస్ట్ 250 స్టెప్స్ ఉంటాయి. అవన్నీ పైకి ఎక్కాక అక్కడ ఉంటుంది బుద్ధ. అది మెయిన్ అట్రాక్షన్. ఎంత ప్లెజెంట్గా అంటే అంత ప్లెజెంట్గా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది వెళ్తే. మొత్తం పైకి ఎక్కాకైతే యాక్చువల్లీ ఫోన్స్ ఎలా ఉండదు. సో నేను ఓన్లీ కింద నుంచే వీడియో పెట్టాను. ఇక్కడ డ్రోన్స్ కానీ ఫోన్స్ కానీ ఏది ఎలో చేయరనమాట. బాగా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళు చాలా నమ్ముతారు ఈ ప్లేస్ని. లైక్ ఒక ఓల్డ్ టెంపుల్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్లో. నేను అది కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడికి యాక్చువల్లీ బస్ తీసుకోవచ్చు అండ్ కేబుల్ కార్ కూడా ఉంటుందన్నమాట. కేబుల్ కార్ అయితే మేము చాలాసార్లు తీసుకున్నాము. సో ఈసారి అయితే బస్సులోనే వెళ్ళాము. బస్సెస్ అప్ అండ్ డౌన్ ఉంటాయి. లైక్ కొంచెం ఘాట్ రోడ్ లాగా, కొండలపైన ఎక్కడం లాగా ఉంటుంది బస్సు. కాకపోతే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ పైకి వెళ్ళేటప్పుడు, బస్సులో అయినా కేబుల్ కార్లో అయినా కూడా. నెక్స్ట్ టెంపుల్ చూద్దాము. ఈ డెకరేషన్ ఏంటంటే ల్యాంథర్న్స్ అంటారు వీటిని. ఈ డెకరేషన్ షూర్గా ఏ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ హాంకాంగ్కి వెళ్ళినా కూడా ఈ డెకరేషన్ షూర్గా ఉంటుంది. 2025 అని చెప్పి ఏదో డెకరేట్ చేశారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ముందు కూడా మనలాగే అగరబత్తిలు ముట్టిస్తారనమాట. అగరబత్తిలు ముట్టియడానికి ఇక్కడ చూడండి సైడ్కి గిన్నెలో ఆయిల్ పోసి ఉంచారు. అక్కడ ముట్టించుకుంటున్నా తను. ముట్టించుకొని ఇక్కడ పెడతారనమాట. కాకపోతే అగరబత్తులు అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఆల్మోస్ట్ క్రికెట్ బ్యాట్స్లో ఉన్నాయి కొన్ని చూడండి. ఇక్కడ లోపల ఏం దేవుళ్ళో తెలియదు కానీ ఫ్రూట్స్ అన్నీ నైవేద్యం లాగా ఫ్రూట్స్ అగరబత్తీలు అన్నీ పెట్టున్నాయి ఇక్కడ కూడా. ఈచ్ దేవుడికి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే ఒక విలేజ్లా ఉంటుందన్నమాట, నాంగ్పింగ్ విలేజ్ అని. విలేజ్ వచ్చేసి యూరోపియన్ స్ట్రీట్లా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ కూడా ఈవినింగ్ టైంలో ఫుల్ ప్లెజెంట్గా ఉంటుంది. కేబుల్ కార్ దిగితే మనం ఇందులోంచి బయటకు వస్తామన్నమాట. ఫస్ట్ మనకి ఈ యూరోపియన్ స్ట్రీట్ వచ్చి తర్వాత బిగ్ బుద్ధా వస్తుందన్నమాట. మేము బస్సులో వచ్చాం కాబట్టి డైరెక్ట్గా బిగ్ బుద్ధాకి వెళ్ళాము. సో ఇదనమాట స్ట్రీట్. అన్ని షాపింగ్ అలా ఉంటుంది. అండ్ పినింట్రెస్ట్ లాగా కొన్ని వాల్స్ అన్నీ బాగా డిజైన్ చేసి డిఫరెంట్గా ఉంటాయి. ఆ వాల్స్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట, ఎప్పుడు సేమ్ ఉండవు. సో అక్కడ థీమ్స్ లాగా అన్నీ చేంజ్ చేసి డెకరేషన్స్, వాల్స్ పైన డెకరేషన్స్, బయట డెకరేషన్స్ అన్నీ మారుస్తూ ఉంటారు. సో అదనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి అయితే బాగానే దొరుకుతాయి. ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది వెజ్ ఫుడ్ దొరకాలి అనుకుంటే. అండ్ అక్కడ వెనకాల టెంపుల్లో కూడా బుద్ధాది ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది అనమాట, తినాలనుకున్న వాళ్ళ కోసం. అండ్ మేము ఇంకా వెళ్ళిపోతున్నాము అంతే. ప్లీజ్ లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.